నన్ను ఎవరు పలకరించేవారు లేరు, నన్ను ఎవరు ఓదార్చేవారు లేరు, నాతో మాట్లాడే వాళ్ళు లేరు, నా మాట వినేవారు కూడా లేరు. అందరు నన్ను త్రోసివేస్తున్నారు, అందరు నన్ను తీసివేస్తున్నారు, నన్ను కృంగ చేస్తున్నారు. ఈ లోకములో దేవుడు నాకు శ్రమలే రాసి ఇచ్చున్నాడేమో, ఈ కన్నీరే నా జీవితం అంత ఉంటుందేమో అని దిగులు చెందుతూ బాధపడుతూ కనీసం లైట్ కూడా వేసుకోకుండా చీకట్లో ఉన్న ఓ హృదయమా, దేవుని వాక్యము ఇలాగూ తెలియచేస్తుంది. ధైర్యముగా ఉండు. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనములో ఇలాగూ తెలియచేస్తుంది. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపబడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అవును ప్రియ హృదయమా, నీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి. దేవుని వైపు తెరిచుడు. యెషయా గ్రంథం 61వ వచనం ఇలా తెలియచేస్తుంది. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. కాబట్టి చీకట్లోన నీవు లైట్ వేసుకో, ప్రార్థన చేసుకో, కన్నీరు తుడుచుకో. అద్భుతం దేవుడు చేస్తాడు. దేవుడే మనకు ఆధారమై ఉన్నాడు. ఆయన వైపు తేరి చూస్తావా? ఓకే, తెరి చూడు. విజయము నీ వంతు అవుతుంది. ఏది? ఒక చిన్న చిరునవ్వు నవ్వు. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.